ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతానికి మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక ఆస్ట్రాలజర్ కోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెలలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మేజర్గా 5 గ్రహ మార్పుల కారణంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారు? సో మేషరాశి కనుక చూసుకుంటే మనకి అక్షయ తృతీయ 30th ఫస్ట్ వెంటనే మనకి ఈ మే నెల స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి గురు పూర్ణిమ వస్తుంది. గురు పూర్ణిమ కూడాను మనకి ఆ రోజు ఆ తర్వాత రోజుల్లో 3-4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అంటే లాట్ ఆఫ్ డైనమికల్లీ చేంజెస్ రాబోతున్నాయి అక్షయ తృతీయ తర్వాత, పర్టికులర్గా మనకి గురు పూర్ణిమ తర్వాత అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి చేంజెస్ మేషరాశి వాళ్ళకి రాబోతున్నాయి మనం చూద్దాం. మేషరాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లా, ఏ, లో, ఆ అన్న అక్షరాలు కూడాను మనకి మేషరాశిలో ఉంటాయి అన్నమాట. ఈ గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మీనంలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. వాళ్ళకి 2వ ఇంట్లో సూర్యుడు, 4లో కుజుడు, ఫస్ట్ హౌస్లో బుధుడు, శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఏం చెప్తారంటే మన మహర్షులు వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది అని చెప్తారు. రెండోది శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే వీళ్ళకి పైచేయి అవుతుంది అని చెప్తారు. అంతేకాకుండా ధనం రావాల్సిన ధనం టయానికి రాకుండా ఆగిపోతూ ఉంటుంది. ప్లస్ ఉన్న ధనం వీళ్ళు కోల్పోవాల్సి వస్తుంది, పోగొట్టుకుంటారు. అంటే వచ్చేది రాదు, వీళ్ళ దగ్గర అంతకుముందు దాచిపెట్టుకుంటే ఇది పోతుంది. అదే న్యాచురల్గా అంతే కదండి, ఆ రొటేషన్ అవుతేనే కదా. రొటేషన్ మనకు రానకపోతే ఆటోమేటిక్గా ఉన్నది మనం పెట్టేసుకుంటాం కదా. ఇది ఈ ప్రకారంగా ఒక సర్కిల్లో కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ వీళ్ళకి మేషరాశి వాళ్ళు ఉన్నారు. అందులోనూ షష్టగ్రహ కూటమి ఈలో కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు ఈ మేషరాశులు. ఎందుకంటే 12వ హౌస్లో చాలా గ్రహాలు ఉండటం వల్ల ఇలా కొంచెం ఇబ్బంది పడినాయి. అంతేకాకుండా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రాశి ఫలాలు మే 2024 నేను చేసిన వీడియో అది మన ఛానల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఇంకొకసారి చూడటం ఎంతైనా ముఖ్యం. ఎవరైనా ఆల్రెడీ చూసుంటారు, బట్ ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శని స్టార్ట్ అవటంతోనే వీళ్ళకి కొంతమందికి చాలామందికి సిగ్నల్స్ వచ్చేసినాయి, నెగిటివ్ సిగ్నల్స్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఆ సిగ్నల్స్ని పట్టుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఏలినాటి శని వాళ్ళ యొక్క భార్యలు ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి. అయితే ఫస్ట్ ఇయర్ అంత ఎక్కువగా ఉండదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చాలా ఎక్కువగా పోను ఆ యొక్క తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. మణికంఠ గారు మీరు నమ్ముతారో లేదో, లాస్ట్ వీక్ మా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేశారు. కరెక్ట్గా ఉగాది పండగ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అనుకుంటా వాళ్ళ మదర్కి స్ట్రోక్ వచ్చింది. అంటే పక్షవాతం బ్రెయిన్లో వచ్చేసింది. లక్కీగా వీళ్ళు ఎమ్మటిని రష్ అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ లక్ బాగుండి మొత్తానికి డాక్టర్ గారు ఇంజెక్షన్స్ అవన్నీ చేసేసి సీవియర్గా వెళ్ళాల్సిన దాన్ని మొత్తం రిట్రైవ్ చేసి, బట్ పార్షల్గా స్టిల్ ఎఫెక్ట్ పడిందండి. ఒక 10-15% ఇవి చంపేదాన్ని పడిపోయిందండి. వాళ్ళది మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. మీరు చాలా నేచర్లో ఇలా చిన్న ఈవెంట్లు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్లానెట్స్ మారినప్పుడు మనకి సిగ్నల్స్ వచ్చేస్తాయి ఆటోమేటికల్గా. సో ఈ సిగ్నల్ కూడా టైం అంత అనుకూలంగా లేదని చెప్పడానికి అంటారు. అంతేనండి. వీళ్ళకి మేషరాశి వాళ్ళది మేషరాశి. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ గారిది మేషరాశి. వాళ్ళది చూడండి స్ట్రోక్ కరెక్ట్గా 3rd డేనే వచ్చేసింది. ఇది చూడండి, అది అంత తొందరగా పోదు. ఏలినాటి శనిలో వచ్చే బాధలు ఆ ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, ఆ డైవర్స్లు కానివ్వండి, లేదంటే లాసులు కానివ్వండి, ఇలా దీర్ఘకాలికంగా ఉండే వచ్చేస్తాయి. సో వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక రెమెడీ చేశారు. ఇన్ కేసు ఎవరైనా కనుక ఏలినాటి శని, అందులోనూ వీళ్ళకి ఏంటంటే థర్డ్ టైం వస్తుంది వీళ్ళకి. అంటే ఏజ్ కాబట్టి 60-65 ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చే ఏలినాటి శని చాలా డేంజర్. ఎవరైనా కనుక ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు ఇలా పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏలినాటి శని వల్ల రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి హైలీ డామినేట్ హెల్త్ రిలేటెడ్ కనుక ఉంటే ఒక రెమెడీని మేము వాళ్ళ మదర్ గురించి అని డిజైన్ చేశాము. అది శనివారం చేయలేదు, రేపు వచ్చే ఎందుకంటే ఏలినాటి శనివారం కాబట్టి శనివారం ముహూర్తం పెట్టుకొని ఒక పెద్ద ప్రొసీజర్ పెట్టాను అనమాట. నాకు తెలుసు కాబట్టి అందరం కలిసి నాలాంటి వాళ్ళందరూ కూర్చొని, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా యోగా మెడిటేషన్ దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత శాస్త్రజ్ఞానం, నా శాస్త్రం అందరం కలిసి ఒక యూనిక్ అయిన ఒక పద్ధతిని ఒక డిజైన్ చేసామండి ప్రోగ్రామ్. అది వాళ్ళకి చేయబోతున్నాం అనమాట. ఈ చూసిన వాళ్ళు ఎవరికైనా హెల్త్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ హెల్త్
ఏలినాటి శనిలో ఉండి అర్ధాష్టమ శని అష్టమ శనిలో ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఈ ప్రొసీజర్ చేసుకోమని చెప్పేసి డీటెయిల్స్ కావాలంటే మనకు కనెక్ట్ అయితే నేను వాళ్ళకి ఇస్తాను. ఇట్ కెనాట్ బి ఓపెన్ ఎందుకంటే పీపుల్ సమ్టైమ్ దే అండర్స్టాండ్, సమ్టైమ్ దే మే నాట్ బి అండర్స్టాండ్ వెరీ వెల్. దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ హియర్ అండి. అది ఒకటి డిజైన్ చేశాను. ఫస్ట్ టైం అటు యూనిక్గా అంటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. ఇలా వస్తే ప్రాబ్లమ్స్ ఇలా క్లూస్ వీళ్ళకి ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. బిజినెస్ రిలేటెడ్ సమ్ లిటిల్ డౌన్ఫాల్, లేదంటే ఏదైనా రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య గొడవలు, లేదంటే సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక చిల్డ్రన్స్ అయితే ఎడ్యుకేషన్స్లో వీక్గా ఉండటం, లేదంటే ఎంప్లాయీస్ అయితే ఏదో ఒక సమ్ నెగిటివ్ థింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది. గమనించుకొని అలర్ట్గా ఉండాలి. ఇక్కడ నా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి చాలా అలర్ట్గా ఉండాలి. చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా కనుక ఏదైనా నెగిటివ్గా సెన్స్ అయితే ఇమీడియట్గా స్టాప్ చేయాలి, ఆఫ్ చేయాలి. అవుతుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏది చేయకూడదు. అందుకని ఉగాది రాశి ఫలాల్లో మేషరాశి వాళ్ళు ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఇంకొకసారి అందులో చూడండి, మనం చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ కాంటెక్స్ట్ మీ మంత్లీ ఎలా ఉండబోతుందంటే సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వీళ్ళ ఓన్ చేత్తో మంచి అవకాశం వీళ్ళే పోగొట్టుకుంటారు. ఎలా అంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతౌ రవి. రెండో ఇంట్లో గనక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం అంటే నీచ బుద్ధి కలిగి ఉంటారంట. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళతో కాకుండా లోవర్ గ్రేడ్ వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, వాళ్ళ అడ్వైస్ తీసుకోవటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దుష్ట సంసర్గు, దుష్టులతో సమాసం పడతారు. మనస్తాప, మనస్కానికి ఏదో బాధపడుతుంది. శిరోవ్యధ, తలనొప్పి, విపరీతమైన హెడేక్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం, బిజినెస్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, వ్యవసాయం చేసిన అందులో వీళ్ళకి రిజల్ట్ ఉండదు అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 8th హౌస్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటంతో నిరంతరం గొడవలు అవ్వటం, వ్యాధిని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక రియల్ టైం ఇన్సిడెంట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక విషయం కూడా ఇక్కడ జరిగిందండి. నాకు తెలుసు, కాల్ వచ్చింది, ఒక లేడీ ఫోన్ చేశారు. వాళ్ళకి హెల్త్ బాగలేదు, పడుకొని ఉన్నారు. మేషరాశి వాళ్ళే. వీళ్ళకి పాపం హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు మెయిడ్ ఎవరో వచ్చారంట. మీకు హెల్త్ బాగలేదు కదా, మీరు మా దేవుడిని నమ్ముకోండి పోతుంది అది ఇదని చెప్పుకొచ్చారంట. వీళ్ళు కొంచెం ఆశ ఉంటుంది కదండి. ఆ తర్వాత సరే చూద్దాంలే ఎవరైనా పిలిస్తే ఇంక వాళ్ళు రావటం, వాళ్ళ ఫోన్లో వాళ్ళు వేరే మతానికి సంబంధించిన బాంబార్డ్ చేయటం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, ఇక్కడికి రండి అక్కడికి రండి, ఇటు పోండి మొత్తం తిరిగేసి నాకు ఫోన్ చేశారు. ఏమంటే మీ వీడియో ఇప్పుడే చూశానండి, హీనస్తం దుష్ట సంసర్గం, అయ్యానికైనా ఒక జోడు ఉండాలండి. నేను పోయి మా మేడి మాట్లాడటం ఏంటండి, వాళ్ళు పోయి వాళ్ళ బంధువులు తీసుకుపోయి, వాళ్ళ బంధువులు ఇంకో చోట తీసుకుపోయి, అక్కడి నుంచి ఇంకో మతానికి తీసుకుపోయి ఇక్కడి నుంచి ఇలా చేయండి మీకు ఇవన్నీ మాకు చెప్పారండి. మతం మారితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటారా మీ ప్రకారంగా? సార్, ఎవరి దేవుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నమ్ముకోవాలండి, అంతే కదా. మనకేమంటే స్వధర్మో శ్రేయోదాయక, పరధర్మో భయాభావక. నేను కంఫర్టబుల్గా మా ఇంట్లో ఉండగలుగుతానండి, మీరు మా ఫ్రెండ్, నేను మీ ఇంట్లో ఉండగలుగుతాను. అట్లానే మనకి కులదేవతలు, గ్రామ దేవతలు, ఇంటి దేవుడు, తర్వాత గురువులు, కుల గురువులు అని ఉంటారండి. వాళ్ళకి చాలా బలం ఉంటుందండి. మన పితృదేవతలు, వీళ్ళకి చాలా బలం ఉంటుందండి మన శాస్త్రాల్లో. మనకి ఈజీగా ఉండే విషయాన్ని తెలుసుకొని కంఫర్టబుల్గా హ్యాపీగా చేయటం చాలా ఉత్తమం. మోస్ట్ దాన్ని ఏమంటారు, ఏంజల్, బ్యూటిఫుల్, అట్రాక్టివ్, సో లూక్రియేటివ్, క్రియేటివ్. అక్కడికి వెళ్ళి ఆ దేవుని ప్రసన్నం చేసుకుని ఆ పద్ధతులు అడాప్ట్ చేసుకోవటం, అక్కడ వచ్చే రిజల్ట్తో పోలిస్తే అందులో ఉన్న 10% ఎఫర్ట్తో ఇక్కడ మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇట్స్ ఆల్ దేర్ ఓల్ ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అండ్ లక్కీగా నాకు అన్ని మతాల వాళ్ళు కాల్ చేస్తారు. మీరు నమ్ముతారో లేదో, నాకు మిడిల్ ఈస్ట్ నుంచి కాల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు నాకు, ఖతార్ నుంచి, ఈ కంట్రీస్ నుంచి. సో ఇతర మతాల వాళ్ళు కూడా ఈ రెమెడీస్ చేస్తారు, వాళ్ళు నమ్ముతారండి? రెమెడీస్లో కొంచెం చేంజ్ ఉంటుంది, బట్ వాళ్ళు యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. తర్వాత మేము యోగా మెడిటేషన్ చేసినప్పుడు కొన్ని పరిహారాలు వాళ్ళ ఇండివిజువల్గా దేవుని చేసినట్టు, ప్లస్ వాళ్ళు ఇవి జెమ్ స్టోన్స్ పెట్టుకుంటారు. కొంతమంది పర్లేదండి, మీ మీద నమ్మకం ఉందండి, నాకు ఏదైనా ఉంటే మా బదులు మీరు చేసేయమని చెప్తారు. దట్స్ ఆల్సో గుడ్. బట్ జ్యోతిష శాస్త్రం లేని
కంట్రీ లేదు ఫస్ట్ భూమి మీద. అది మీరు యూరోపియన్ యూనియన్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, మిడిల్ ఈస్ట్ తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా, ఖతర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ జ్యోతిష శాస్త్రం లేని కంట్రీ లేదు భూమి మీద ఫస్ట్. వీటన్నిటికీ ఆధారపోతాం మన వేదిక ఆస్ట్రాలజీ. బట్ వాళ్ళు వాళ్ళ ఓన్ స్టైల్లో వాళ్ళు చేసుకొని అందులోనే పర్ఫెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ కొన్ని సిస్టమ్స్ని అగైన్ మనం ఇండియాకి తెచ్చుకున్నాం. తజిక్ సిస్టమ్ అంటారు చాలా, అది గ్రీకులు తీసుకుని వెళ్ళిపోయారు ఇండియా నుంచి. వాళ్ళు దాన్ని ఓన్ స్టైల్లో మళ్ళీ అడాప్ట్ చేసుకొని దాంట్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనం చేసుకుంటాం అనమాట. వాళ్ళు జ్యువెలరీ పెట్టుకుంటారు కదండి, వాళ్ళు దేవుని చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు కొన్నిటికి మేము చెప్తారు ఏమండి మేము కొన్ని చేయలేమండి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ, మీరు చేసేయండి అని చెప్తూ ఉంటాం. చక్కగా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగా హంబుల్గా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటిదైతే ఎక్కువ మంది కాదు, బట్ 100 కాల్స్ వచ్చినప్పుడు 1-2 వాళ్ళు 1-2 వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు? సో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు. అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే సంపద బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, జయప్రదంగా ఉంటారు. ఇంకేం కావాలి? కానీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమిటంటే కలహము, నాశనము జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని కనుక చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఆగిపోతుంది, గొడవలు కూడా అవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకున్నాం అనుకోండి, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ఓవరాల్గా కనుక చూసుకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళకి కలహము, నాశనము జరుగుతూ ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదల ప్రకారంగా బాగుంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే మృత్యు భయము, నాశనము, కలహము, అంటే గొడవలు అవ్వటము, అనుకున్న పని ఏదన్నా ఆగిపోవటము, అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, అసలు ఎలా జరుగుతుంది అన్న భయంతో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇవి వీళ్ళకి నక్షత్రం ప్రకారం ఛాలెంజెస్ అండి. అగైన్ భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు సూర్యుడు ఆ నక్షత్రంలో వీళ్ళకి ఉన్నారు కాబట్టి కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మరి వీళ్ళకి ఒక్కటే ఒక ప్రాబ్లం అండి, అనుకున్న పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా శుక్రుని యొక్క గ్రహం వల్ల జరుగుతుంది. వీళ్ళకి ఈజీ అండ్ సింపులెస్ట్ వే మెథడ్ ఏమంటారండి, తులసి చెట్టుకి తులసి చెట్టుకి ప్రతిరోజు దీపం పెట్టడం. తర్వాత లక్ష్మీదేవిని మనకి ఏమంటారంటే మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది, దాన్ని ఎక్కువగా చదువుకుండటం. లక్ష్మీనారాయణ సంబంధించిన గుడులు అవన్నీ ఎక్కువగా విజిట్ చేయటం, లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ గుడులు ఎక్కువగా విజిట్ చేస్తుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఎవరికైనా మృత్యు భయం, కొంచెం అనుకున్న పనులు కాకపోతూ ఉంటే చండీ హోమం ఇంట్లో చేయించుకున్నా, చండీ పారాయణం చేయించుకున్నా, అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా. అంతేకాకుండా వీళ్ళకి మనకి ఆయుష్ సూక్తం అంటుంది వేదములు, ఈ మంత్రం వాళ్ళు కాదనుకో బట్ వేరే వేద బ్రాహ్మణులు ఎవరైనా చేసుకొచ్చేసి పండితులు వాళ్ళు చాట్ చేయించుకొని ఆ జపతీర్థం వెలిగిస్తే సరిపోతుంది. ఇలా వాళ్ళు చాట్ చేయించుకున్నా కానీ బాగుంటుంది. ఎవరికైనా ధన ప్రవాహం ఇబ్బందిగా ఉంటే కనుక వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన శీఘ్ర ధన ప్రాప్తి లేదంటే నష్టద్రవ్య ప్రాప్తి వరకు విశేష మహాలక్ష్మి అమ్మవారు హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వస్తుంది. సో ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటే మ్యారిటల్ రిలేటెడ్ కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మనం వీటితో పాటు వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకొని కంపేర్ చేసుకొని వాళ్ళకి రెమెడీస్ ఇవ్వచ్చు. మే నెలలో ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.